గురుగారు, ఈరోజు నాగుల చవితి. మన తెలుగు వారికి నాగులకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? నాగుల చవితి పండుగ ఎలా నిర్వహించుకోవాలి? నాగుల చవితి చాలా విశేషమైనటువంటి వ్రతం, పండుగ. పండుగలు వేరు, వ్రతాలు వేరు అని ఆచరించే మనం నాగుల చవితిని మట్టుకు పండుగ, వ్రతం రెండింటినీ ఒకటే అన్నట్లుగా భావన చేస్తూ పాటిస్తాం. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుషిత కృతంతేభ్య సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వా వటేషు శేరతే తేభ్య సర్పేభ్యో నమః. సర్పసూక్తం ఇది. కొన్ని రుక్కులు మాత్రమే మనం విన్నాం. అలాగే ఆ శ్లేష ఏషా మనయంతి చేత, అక్కడ కూడా సర్ప సంబంధిత శబ్దాలు మనకు వినిపిస్తాయి. సర్ప సర్ప అంటే కదలడం అని అర్థం, ముందుకు వెళ్ళడం అని అర్థం. కార్తీక మాసంలో చైతన్యం స్తబ్దతతో ఉంటుంది, కదలికలు తగ్గిపోతూ ఉంటాయి. కదలికలు కావాలి, శరీరం చైతన్యం కావాలి, పరిగెత్తాలి, ప్రవహించాలి. పరిగెత్తకుండా, ప్రవహించకుండా అలా స్తబ్దతతో ఉండిపోతే ఆ జీవ చైతన్యంలో చలనం ఆగిపోతుంది, మరణం సంప్రాప్తమవుతుంది. ఇది కార్తీక మాసంలో నాగుల చవితి అనే ఈ పండుగను, వ్రతాన్ని రెండింటినీ కలిపి ఒకే ఆలోచనలో నిర్వహించడంలో ఉండే అంతరార్థం. ఒక పండుగని మనం పాటిస్తున్నప్పుడు ఆ పండుగ వెనుక ఉన్న వైజ్ఞానిక కోణం ఏమిటో తెలుసుకోవాలి. ఎలా పాత వాళ్ళు పాటించారో అలాగే మనం పాటిస్తూ ఉంటే ముక్కస్య ముఖార్థ, అంతరార్థం ఏమిటి అన్వేషణ చేస్తే, ఆలోచన చేస్తే మనకే సుబోధకం అవుతుంది. అర్జునుడు ఉలూచి అనే నాగకన్యకని వివాహం చేసుకున్నాడు. భారత కథ. ఏ పౌరాణిక పాత్ర దేవతాపరంగా మనం గమనించినా ఆ దేవతల చేతులలో ఆభరణంగానో ఆయుధంగానో సర్పం కనిపిస్తుంది. శ్రీమన్నారాయణమూర్తి సర్పంపై పవళించి ఉన్నాడు. పరమేశ్వరుడు గళసీమలో సర్పాన్ని ఆభరణంగా అలంకరించుకుని ఉన్నాడు. బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఆ 10 చేతులలో ఒక చేతిలో సర్పం అలంకారంగా కనిపిస్తుంది. గణపతి, పార్వతి, లక్ష్మి, దుర్గా, కాళిక, చండి, ఆంజనేయుడితో సహా ఏ రూపాన్ని చూసినా కూడా వారి చేతులలో మనకు సర్పాలు ఆభరణంగాను అలంకారాలుగాను కనిపిస్తూ ఉంటాయే. నాగజాతి. ఈ జాతికి సంబంధించిన ప్రజలు మన దేశంలోనే అస్సాం, మిజోరం ప్రాంతంలో ఒక జాతిగా ఉన్నారు. రక్షించేటటువంటి సైన్య శక్తి, అపారమైన బలశౌర్యాలు ఈ జాతిలో ప్రసిద్ధం. దేశాన్ని కాపాడేటటువంటి నైపుణ్యం వీరిలోనే ఉంది. నాగాల్యాండ్ అన్న పేరిట మనం పిలుస్తూ ఉంటాం కదా. ఈ నాగశక్తికి, చైతన్యానికి, కార్తీక మాసానికి అనుబంధం ఏమిటి? ప్రతి నెలలో కూడా చవితి తిథి వస్తుంది అన్నప్పుడు కార్తీక మాసంలో చైతన్యం తగ్గుతూ ఉంటుంది. కాబట్టే ఈ మాసంలోనే నాగుల చవితిని మనం పాటించాలి. శ్రావణ మాసంలో నాగుల పంచమి లేదా మరో పేరుతో ఎలా చేసినా అక్కడత సర్పారాధన ప్రారంభం చేసుకుని శ్రావణ పౌర్ణమి నాడు నాగబలి అన్న పేరిట వ్యవసాయ క్షేత్రాలకు, పొలాలకు దూరంగా ఒక చెట్టు కిందకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చీమలు పెట్టిన పుట్టలు లేక మట్టి ఖాళీ బీడు స్థలాలు, వాటిలో కాసింత పాలు పోసినట్లయితే అక్కడికి మూషికాలు, ఎలకలు వచ్చేస్తాయి. వాటి కోసం సర్పాలు, నాగములు వచ్చేస్తాయి. ఈ సంకల్పంతో శ్రావణ మాసంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉత్సవం కార్తీకంతో పూర్తి అవుతుంది. వ్యవసాయ పనులన్నీ కూడా పూర్తి కావడంతో ఇక పంట పొలాలలో నుంచి రైతులు బయటికి వచ్చేస్తారు. పంటలు అలా యథేచ్ఛగా పెరుగుతూ ఉంటాయి. ఆ పంట పొలాలలోనికి, తమ తమ పూర్వ నివాసాలలోనికి ఈ నాగములు వెళ్ళాలి అనే ఉద్దేశం ఇక్కడ మనం గమనించవచ్చు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అనేటటువంటి గొప్పనైన నవలలో పసరిక అనే ఒక పాత్రను సృష్టించి ఉన్నాడు.
సర్పంవలి గాలిలో పరిగెత్తేటటువంటి స్వభావాన్ని ఆ పాత్రకు ఆపాదించి నాగజాతికి ప్రతీకగా ఈ పాత్రను సృష్టించి ఉన్నాడు. ఆ పాత్ర పేరు పసరిక. మనమంతా కూడా నాగుల చవితిని ఎలా పాటించాలి అనగానే ఇల్లాలికి మాత్రమే ఈ బాధ్యత, వ్రతం అంటూ అంటించేస్తూ ఉంటాం. యజమానికి కూడా అంతే బాధ్యత. ఇల్లాలు మట్టుకు ఇంటిలో శుభ్రత పాటించిన అనంతరం స్నానాదికాదులు పూర్తి చేసుకొని పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి కొంత పుట్టమన్ను ఇంటికి తీసుకువచ్చి గృహానికి సర్పములను చిత్రించి ఇంటిలోనికి వెళ్ళి పూజాగృహంలో మళ్ళీ సేకరించిన ఆ మట్టితో పుట్టవల సిద్ధం చేసుకొని నాగముల చేత వెండి, బంగారు ఇలా మన ఇంట్లో ఏ లోహం ఉంటే రాగి, ఆ లోహంతో ఉండే సర్పం ప్రతిమ ఆ పుట్టపైన ఉంచి పూల చేత, అక్షింతల చేత, కుంకుమాదుల చేత ఒక విధానం ఉన్నది కాబట్టి అర్చా విధానాన్ని అనుసరించి అర్చన చేసి పాలు పోసి ముడులు వెయ్యిన దారాన్ని ఆ పుట్టపైన ఉంచి చలిమిడిని సిద్ధం చేసి నివేదనగా సమర్పించాలి. ఈ వ్రతంలో ఉండేటువంటి ప్రత్యేకతలు 2 ఉన్నాయి. ఒకటి ఉపవాసం, 2 పుట్ట వద్దకు వెళ్ళి ఆ పుట్టలో ఉండేటటువంటి మట్టిని సేకరించి ఇంటికి తెచ్చుకొని ఎల్లాలు తన కంటికి చివరలో చెవికి దగ్గరగా కణతల భాగంలో ఇలా మకర ముద్రిక వలె అలదుకోవడం. చిన్నారి బాలబాలికలకు కూడా అలా ముద్రిక వలె కంటికి దూరంగా చెవికి మధ్యలో ఈ కణత భాగంలో మకరికా పత్రముల వలె పూర్వం సృష్టించేటటువంటి ఆ ఛాయాచిత్రములు కృష్ణ పరమాత్మ మనం చూస్తూ ఉంటాం కదా, ఆ చిత్రములంతా కూడా పుట్టమన్నుతో సిద్ధం చేసినవే. అలా అలదుకున్నట్లయితే ఆలోచనలు సవ్యంగా వస్తాయి, ఊహలు సవ్యంగా ఉంటాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. లోన ఉన్నటువంటి న్యూరలాజికల్ సిస్టమ్, నాడీ మండల వ్యవస్థ ఉద్దీపనం అవుతుంది. ఇంతటి వ్యవహారం, వైజ్ఞానిక కథ ఈ పండుగ వ్రతంలో ఉంది. ఇది విషయం.